బిజినెస్ మా ప్రచారం. టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ 7842323399. భవిష్యత్తులో మరో మహమ్మారి విజృంభించనుందా? దీన్ని ఎదుర్కోవడానికి కసరత్తు ముఖ్యమని WHO చెప్తోంది. అయితే దీనిలో భాగంగా ఆ మహమ్మారిని డిసీజ్ ఎక్స్ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తోంది. దీనిపై దావోస్ ఆర్థిక సదస్సులో విస్తృత చర్చ జరిగేలా WHO కీలక పాత్ర పోషించింది. భవిష్యత్తులో మహమ్మారిలా వ్యాపించే అవకాశం ఉన్న వ్యాధిని డిసీజ్ ఎక్స్ అంటున్నారు. మరి అలాంటి మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచం ఎలా సిద్ధంగా ఉండాలనే అంశంపై స్విట్జర్లాండ్లోని దావోస్ నగరంలో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వైద్య రంగ నిపుణులు చర్చించారు. కరోనా వైరస్ మహమ్మారి సమయంలో కనిపించిన విధ్వంసాన్ని తగ్గించేందుకు ఇలాంటి ముందస్తు సంసిద్ధత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అంతకుముందు చాలాసార్లు హెచ్చరించింది. కరోనా వైరస్ మహమ్మారిని అడ్డుకునేందుకు సరైన వైద్య వ్యవస్థలు అందుబాటులో లేకపోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు లక్షల డాలర్ల నష్టం వాటిల్లింది. డిసీజ్ ఎక్స్ అనేది నిజానికి ఒక వ్యాధి కాదు. WHO ఈ పదాన్ని ఊహాజనితంగా వాడింది. దీని అర్థం ఇంకా రాని ఒక అంటువ్యాధి. రేపెప్పుడైనా మనకు తెలియని ఒక వ్యాధి ప్రపంచ దేశాలు లేదా ఖండాలు దాటి విస్తరిస్తూ మహమ్మారిగా మారినప్పుడు దానిపై ఎలా పోరాడాలో చెప్పేందుకు WHO ఈ పదాన్ని వాడుతోంది. COVID-19 మహమ్మారికి ముందు కూడా ఈ పదం ఉంది. 2018లో WHO జారీ చేసిన రోగాల జాబితాలో దీన్ని ప్రస్తావించింది. దీనిపై WHO వైద్య నిపుణుల బృందం ఒక R&D బ్లూ ప్రింట్ ను రూపొందించింది. దీనిలో అంటువ్యాధులు వ్యాపించిన సమయంలో వేగంగా చేపట్టాల్సిన పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాల ప్రణాళికలున్నాయి. సమర్థమైన పరీక్షలు, టీకాలు, ఔషధాలను వేగంగా అందుబాటులోకి తీసుకురావడమే WHO వైద్య నిపుణుల బృందం ఉద్దేశం. దీని ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడడంతో పాటు పెద్ద ఎత్తున నెలకొనే సంక్షోభం నుంచి ప్రపంచాన్ని తప్పించవచ్చు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో మహమ్మారులను ప్రజలు ఎదుర్కొన్నారు. వాటిలో సార్స్, స్పెయిన్ ఫ్లూ, మెర్స్, ఎబోలా, COVID-19 ఉన్నాయి. ప్రపంచాన్ని కుదిపేసే మరో మహమ్మారి రాబోతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. అది COVID-19 కు కారణమైన కరోనా వైరస్ కంటే ఎక్కువ ప్రాణాంతకం కాగలదని భయపడుతున్నారు. డిసీజ్ ఎక్స్ ప్రస్తుతం లేనప్పటికీ ఒకవేళ ఇలాంటి మహమ్మారిని ఎదుర్కోవాల్సి వస్తే మన ఆరోగ్య వ్యవస్థ సిద్ధంగా ఉండేలా, అలాంటి వైరస్ ను అడ్డుకునేలా ఈ ప్లాన్ ఉపయోగపడుతుందని వైద్య పరిశోధకులు, శాస్త్రవేత్తలు, నిపుణులు భావిస్తున్నారు. ఇటీవల దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో WHO చీఫ్ డాక్టర్ టెడ్రోస్ అధనాం నేతృత్వంలో డిసీజ్ ఎక్స్ కు సిద్ధమవ్వడం అనే పేరుతో ఒక ప్యానెల్ సెషన్ జరిగింది. ఒకవేళ అత్యంత ప్రాణాంతక మహమ్మారులు సంభవిస్తే ఎదురయ్యే సవాళ్లకు ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ ఏ విధంగా సిద్ధమవ్వాలో ఈ ప్యానెల్ సెషన్ చర్చించింది. కానీ వ్యాధులు సంభవిస్తాయని ముందుగా అంచనా వేయడం మంచిదని, ఎందుకంటే ఎన్నోసార్లు ఇలాంటి మహమ్మారులు ప్రపంచాన్ని గడగడలాడించాయని ఆయన గుర్తు చేశారు. రాబోయే మహమ్మారికి ముందుగా సిద్ధం కావాల్సిన అవసరం ఉందన్నారు. COVID-19 మహమ్మారి ప్రపంచానికి అకస్మాత్తుగా వచ్చి ఆంధ్రలో పడేసిన విషయం తెలిసిందే. దీంతో గ్లోబల్ మహమ్మారిని తట్టుకునేలా మనం సిద్ధమవ్వాలని ఎన్నో ఏళ్లుగా అంటువ్యాధులపై అధ్యయనాలు చేసేవారు, ఇతర శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. చెప్పాలంటే కొత్తగా వచ్చే 75% వ్యాధులు జునోటిక్ గా ఉంటున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. జునోటిక్ అంటే జంతువుల నుంచి మనుషులోకి వ్యాప్తి చెందే వ్యాధులు. COVID-19 కూడా దానికి భిన్నం కాదు. ఎందుకంటే ఈ వ్యాధి కూడా చైనాలో మార్కెట్లో అమ్ముడుపోయిన పంగోలిన్ నుంచి వచ్చుంటుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ COVID-19 లాంటి జునోటిక్ వ్యాధులు మానవుల చర్యలతో మరింత ప్రమాదకరంగా మారుతాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వాతావరణంపై మానవుల ప్రభావం, వన్యప్రాణుల ఆవాసాలను ఆక్రమించుకోవడం, ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరచూ ప్రయాణిస్తూ ఉండడం వల్ల జంతువుల నుంచి పుట్టిన వ్యాధులు విస్తరిస్తున్నాయని వాదనలున్నాయి. ప్రపంచం మరో మహమ్మారిని ఎదుర్కొనేలా అవసరమైన చర్యలను ఇప్పటికే WHO ప్రారంభించిందని ప్రపంచ ఆర్థిక సదస్సులో డాక్టర్ టెడ్రోస్ చెప్పారు. దీనిలో మహమ్మారి నిధులు, దక్షిణాఫ్రికాలో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ హబ్ ఉన్నాయి. వీటి ద్వారా స్థానికంగా టీకాల ఉత్పత్తిని చేపట్టి ధనిక, పేద దేశాలకు అందించనుంది. మహమ్మారుల కోసం కొత్త వాటిని అభివృద్ధి చేయడానికంటే ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను బలోపేతం చేయాలని వ్యాధుల నియంత్రణ నివారణకు యూరోపియన్ కేంద్రం తన 2022లో ప్రతిపాదించింది. కొత్త మహమ్మారికి ముందే కొత్త వ్యవస్థల పరీక్షలు చేపట్టాలని ఇది చెబుతోంది. నిరంతరం క్రమబద్ధంగా సేకరించిన, పరిశీలించిన ఆరోగ్య సంబంధిత డేటా బలోపేతానికి 10 రకాల ప్రతిపాదనలను WHO సూచించింది. వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ప్రజల ప్రాణాలను బలి తీసుకోవడానికి ముందే దాన్ని వేగంగా గుర్తించేందుకు సరైన వ్యాధుల నిఘా వ్యవస్థ అవసరమని WHO పేర్కొంది.
ఇదే నిజంలో మరో షార్ట్ బ్రేక్.